యేసు ప్రభు వారు సిలువ వేయబడటానికి 5 రోజుల ముందు యెరూషలేం ప్రాంతానికి వారు వెళ్ళారు. యెరూషలేం ప్రాంతంలోనికి వారు వెళ్ళగానే శిష్యులతో చెప్పినట్టు, నేను యెరూషలేం ప్రాంతానికి వెళ్ళబోతున్నాను, నేను మనిషి కుమారుడు శ్రమల పాలు అవ్వబోతున్నాడు, ఒక కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల ఉంటుంది, మీరు వెళ్ళి తీసుకురండి అని అంటే, ఇది ఎవరి కోసం అని అడిగితే మేము ఏం చెప్పాలంటే, ఇది ప్రభు కోసం అని చెప్పండి, వారు తోలివేస్తారన్నప్పుడు శిష్యులు తీసుకొచ్చి యేసు ప్రభు వారి దగ్గర వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ గాడిద పిల్ల మీద కూర్చొని యెరూషలేం వీధుల్లో గుండా యెరూషలేం యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు యెరూషలేం ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు అంటారు, హోసన్నా హోసన్నా, ప్రభు పేరట వచ్చుతున్నవాడు స్తుతించబడుగాక అని అనిపిస్తున్నారు. అంటే హోసన్నా అనే అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించు ప్రభు అని అర్థం. ఆత్మానుసారంగా మనం చూస్తే కనుక హోసన్నా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని రక్షించు అని అర్థం. ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అర్థం. వారు శరీర సంబంధంగా మాట్లాడుతున్నా సరే దాంట్లో ఆత్మానుసారమైన అర్థం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శరీర సంబంధమైన అర్థం ఏంటంటే రోమన్ల పరిపాలనలో మేము ఉన్నాము, మేము శ్రమలు అనిపిస్తున్నాము, మమ్మల్ని ఏలే రాజు యూదా గోత్రం నుంచి వస్తారని ప్రవక్తలు చెప్పారు, మేము అతని కోసం ఎదురు చూస్తున్నాము అని వారు ఎదురు చూస్తున్నప్పుడు ఈయన గాడిద పిల్ల మీద తను తాను తగ్గించుకొని గాడిద పిల్ల మీద వస్తుంటే వీరందరూ బట్టలు పరిచి యొక్క ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చుతున్నవాడు స్తుతించబడును గాక అని చెప్పేసి వీరు కేకలు వేస్తున్నారు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు అనెను. యేసు అనే మాటకు అర్థము కింద పుట్టినట్లు ఉండింది, రక్షకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఎందుకు మమ్మల్ని రక్షించానంటే వారికి రక్షకుడు అవసరం. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి ఒక రక్షకుడు అవసరం, సర్వలోక మానవాళ్ళని విడిపించడానికి ఒక రక్షకుడు అవసరం. అందుకే వారు కేకలు వేస్తున్నారు, హోసన్నా హోసన్నా, ఇప్పుడే మమ్మల్ని రక్షించు, మేము రోమీల పరిపాలనలో మేము ఉన్నాము, భౌతికంగా అనేక శ్రమల పాలవుతున్నాము, అంతరంగికంగా మేము వ్యసనాలకు, లోక సంబంధమైన పాపానికి మేము బానిసమైపోయి ఉన్నాము, మమ్మల్ని విడిపించు అనేది వారి కేకలు వేస్తున్నారు. అంటే కేవలము రోగాల నుండో లేదా శత్రువు నుండో కాకుండా మానవాళ్ళని పట్టి పీడిస్తున్న పాపం అనే మూల వ్యాధి నుంచి మనల్ని రక్షించడానికి లోకరక్షకుడైన యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేశంలో కూడా మన పూర్వీకులు ఆ శ్లోకాన్ని చెప్పించేవారు. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ ముచ్చోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. మానవునైన నేను అజ్ఞానంలో అవివేకంతో నేను జీవిస్తున్నాను, జ్ఞానం లేదు నాకు, జ్ఞానం వైపు నన్ను నడిపించు అని అర్థం. చూద్దాం మనం ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యేసు ప్రభువు వారు ఏం చెబుతున్నారు. ఎందుకని మన పూర్వీకులు వీళ్ళు కూడా ఏమంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు, మమ్మల్ని రక్షించు హోసన్నా, మమ్మల్ని రక్షించు అని అంటున్నారు. ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా కనుక మనం చూస్తే కనుక అసతోమ సద్గమయ, అస్తోమ సద్గమయ. అసత్ అంటే అబద్ధము, లోకము, అసత్యము అనర్థం. అసత్ అంటే అబద్ధము లేదా అశాశ్వతమైనది, సత్ అంటే నిజము లేదా శాశ్వతమైనది. ఓ దేవా, అసత్యంలో నుంచి సత్యములోనికి నన్ను నడిపించు అని అర్థం. అసతోమ సద్గమయ అంటే అసత్యంలో నుంచి, ఈ లోకపు అలవాట్లో నుంచి, ఈ లోకపు భ్రమల్లో నుంచి, ఈ అశాశ్వతమైన లోకములో నుంచి శాశ్వతమైన లోకంలోనికి నన్ను నడిపించు ప్రభా అని అర్థము. యోహాను సువార్త 14:6 యేసు ప్రభు వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి మానవులకి మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లోని చేరక ప్రత్యేకమైన వాడిగా ఆయన నుండి ఈ భూలోకంలో మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చి మనుషులకి దేవునికి మధ్యగా ఉన్న పాపం అనే అడ్డుగోడను
ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా విరగొట్టి ఆయన దేహం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను కలిగించి ఆయన చిందించిన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తమస్సోమ జ్యోతిర్గమయ అంటే తమస్సు అంటే చీకటి లేదా అజ్ఞానం అని అర్థము. జ్యోతి అంటే వెలుగు, జ్ఞానం అని అర్థము. నన్ను అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి నన్ను నడిపించు దేవా అని అర్థం. చీకటి నుండి వెలుగులోకి నన్ను నడిపించు. అజ్ఞానం నుంచి చీకటి, అజ్ఞానము పాపానికి సాదృశ్యము. పాపము నుంచి, పాప సంబంధమైన జీవితం నుంచి నన్ను సత్యం వైపుకు, నన్ను మోక్షానికి నన్ను నడిపించు ప్రభువా అని అర్థము. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలిగి కలిగి ఉండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముచ్చోర్మ అమృతంగమయ. ముచ్చు అంటే మరణము అని అర్థము. అమృతం అంటే మరణము లేని స్థితి, అంటే మోక్షము, పరలోకము అని అర్థము. ముచ్చోర్మ అమృతంగమయ. నన్ను ముచ్చు నుండి అమరత్వం వైపు అంటే మోక్షం వైపు నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు దేవా అని అర్థము. ముచ్చోర్మ అమృతంగమయ. మరణము నుండి అమరత్వం వైపు అంటే మరణం తర్వాత నిత్యజీవం ఒకటి ఉంది. ఆ నిత్యజీవానికి, మోక్షానికి నన్ను నడిపించు అనంటే యోహాను సువార్త 11:25 యేసు ప్రభువు వారు అంటున్నారు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిను బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మన పూర్వీకులు. వారు కూడా జ్ఞానం కొరకు వారు ప్రయాసపడ్డారు, సత్యం కొరకు వారు ప్రయాసపడ్డారు, మోక్షం కొరకు వారు కూడా ప్రయాసపడ్డారు. దేవుని కనుగొనాలని, నిజమైన దేవుడు ఎవరని వారు కూడా అనేక ప్రయత్నాలు చేసి వారు చాలా మంది ఇలాంటి శ్లోకాలు వారు రచించారు. దీంట్లో ఉన్న అంతరార్థము, దీంట్లో ఉన్న పరమార్థము. ఇది దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనం ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని చీకటి నుంచి, అసత్యం నుంచి, మరణం నుంచి జీవం వైపుకి తీసుకెళ్ళు, జ్ఞానం వైపుకి తీసుకెళ్ళని మనం ప్రార్థన చేస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏమంటున్నారు? హోసన్నా, హోసన్నా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అని అంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.